బాగుంది, చాలా బాగుందండి. సో జాక్ మూవీ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో సిద్ధు గారి నుంచి, సిద్ధు జొన్నలగడ్డ నుంచి మనం అయితే ఒక లవ్ అండ్ అదే విధంగా ఫన్ ఎంటర్టైన్మెంట్ లో యాంగిల్లో మాత్రమే చూస్తూ ఉంటారు అనమాట. కానీ ఇది ఒక యాక్షన్ మూవీ. సో దేశం కోసం సిద్ధు గారు టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని ఎలా కాపాడతారు అనేది ఈ సినిమాలో అయితే తనకు జాబ్ లేకపోయినా ఆ పోస్ట్ కోసం తను ఎంత కష్టపడతారు అనేది ఈ చూపించడం అయితే జరిగింది అనమాట. అంటే దీంట్లో మీకు ఫన్ కనిపించిందా, యాక్షన్ కనిపించిందా, లేదా రొమాన్స్ కనిపించిందా? ఆ యాక్షన్ లో సో యాక్షన్ లో కూడా ఫన్ కూడా ఎలివేట్ చేయడం అనేది మామూలు విషయం కాదనమాట. టెర్రరిస్టుల దగ్గర కూడా ఫన్ చేసే విధానం చాలా బాగుంది అనమాట. స్పై క్యారెక్టర్ లో చేయగలిగాడా? అంటే ఇంతకు ముందు మనం చాలా కామెడీ మూవీస్ లోనే మనం చూడడం జరిగింది. గుంటూరు టాకీస్ లో కూడా అంత సీరియస్ ఏం అనిపించదు. దాని తర్వాత వచ్చిన కృష్ణ అండ్ లీలా అండ్ ఇవేవి కూడా డీజే టిల్లు ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా కామెడీలోనే చూసాము. ఇప్పుడు స్పై క్యారెక్టర్ అనేది తనకి సూటబుల్ అయినా? ఖచ్చితంగా చెప్తున్నాను, అదే కదా. ఏ క్యారెక్టర్ లో అయినా సరే కామెడీ పండించగలిగిన ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే అనమాట. వైష్ణవి చైతన్యలో ఏమైనా ఇంప్రూవ్ వచ్చిందా యాక్టింగ్ లో? వైష్ణవి చైతన్య నుంచి యూత్ ఏం కోరుకుంటారంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, సీన్లు కానీ ఇవన్నీ కోరుకుంటారు. సో ఒక కిస్ సీన్ అయితే ఒకటి ఉంటుంది, చాలా బాగుంటది. ఒక సాంగ్ ఉంటుంది, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఫైట్ సీన్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ.